యశ్ డూప్ గా అంటానంటే యశ్ డూప్ గా ఎవరైనా డూప్ ఉంటారా? నేను అన్నని సినిమాలో చూసినా నేను అంటే ఇంటర్వల్ అయినప్పుడు అన్న మంచిగా ఒక 90 కొట్టేసి వచ్చిండు. అందుకే అన్నకి సినిమా నచ్చింది. మీరు కూడా ఇది కరెక్ట్. ఇట్లానే ఇంటర్వల్ లో ఎవరో వచ్చి మీరు ఆగే చెల్లి అని చెప్తే తెలుగు తెలుగు సినిమా సగం తెలుగు సగం ఇంగ్లీష్. అది అవునా కాదా? ఓకేనా? నువ్వు చెప్పినట్టు ఓకే ఇంగ్లీష్ ఓకే, బట్ సినిమా మాత్రము తెలుగులోనే చూసినావు కదా. వినిపించింది ఇంగ్లీష్ అన్న ఎందుకో. మరి ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు తెలుగు అంటే ఆ లెవెల్ ఆఫ్ తెలుగు నాకైతే అర్థం కాలేదు. తోడా ప్యాజాలు తోడా ప్యాజ్ దాలో తోడా ఉల్లిపాయ దాలో అన్ని దాలో లాస్ట్ కి మనకి దాలో అయిపోయింది అంతే. అంతేగాను ఏం లే అన్న, అదంతా ఏం లేదు. ఇవన్నీ పట్టించుకోకండి. సినిమా మాత్రం యశ్ కొట్టిండు. యశ్ కొట్టిండు సినిమా. టాక్సిక్ సినిమా యశ్ కొట్టిండు. ఇట్టు మాత్రం హైలైట్ అన్న. నెక్స్ట్ 1000 కోట్లు పక్కా. ఇంగ్లీష్ డైలాగ్ చెప్పన్నా ప్లీజ్. యశ్ టాక్సిక్ ఇట్టు కొట్టిడో లేదా కానీ అందరు హీరోలను అయితే కొట్టిండన్న. చిన్న కొట్టలే ప్రతి హీరోకి ఎలివేషన్ ఇస్తాడు కానీ ఆ తర్వాత జననాయకుడు వచ్చినప్పుడు క్రోమ్ లో ఈయన ఫేమస్. ఇప్పుడు క్రోమ్ నుంచి ఈయన ఫేమస్ అవుతాడు. అసలుకి వేరే లెవెల్. అసలుకి ఈ సినిమాతోని జానీ సిన్స్ మర్చిపోతాము. ఈ సినిమాతోని జానీ సిన్స్ మర్చిపోతాము. వన్ అండ్ ఓన్లీ యశ్ అని చెప్తాము. ఒక్కొక్క హీరోనితో 2-3 పిల్లలు కన్నాడన్న. ఆఖరికి అరుంధతి సినిమాలో పసుపతి అయిన అరుంధతిని వదిలేసింది కానీ ఈ యశ్ మాత్రం ఏ హీరోని వదలలే అన్న. అంతలా పండి పిసికిండు. ఒక్కొక్క మంచం కాదు 100 మంచాలు ఇరగాలని అన్ని మంచాలు కొట్టిండు. కానీ ఒక్క హీరోని గురించి చెప్తా, నయనతార నువ్వు చాలా వరస్ట్ గా చేస్తావు. ఎందుకంటే మా అల్లు అర్జున్ కి డిస్రెస్పెక్ట్ ఇచ్చిన అవార్డులలో. సో నువ్వు వరస్ట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. నువ్వు పనికిరావు టాలీవుడ్ లా. మా అల్లు అర్జున్ బాయ్ కి మోసం చేసిన దానివే TFI లో బ్యాన్ చేయాలి నేను ఫస్ట్. చల్ సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా కంప్లీట్ ఫ్యామిలీతో రాకూడదు, అది మాత్రం చెప్పగలం. 5 minutes బాగుంది సినిమా బాగుంది. సినిమాలో మొత్తము ఎలా ఉందంటే అసలు టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు రావట్లేదు. ఆ సినిమాలో యశ్ గారైనా అనిపిస్తుంది. ఒక ఎనిమల్, ఒక దురందర్, ఒక KGF ఇవన్నీ మిక్స్ కొట్టి చూస్తే ఎలా ఉన్న సినిమాలో ఉంది. అసలు ఎనిమల్ సినిమాలో చూశారు కదా, అందులో ఉన్న రొమాన్స్ దీనికి 100 రెట్లు ఎక్కువ ఉంది. అసలు రవితేజ ఇచ్చాడు కిక్ ఏముందిరా టాక్సిక్. చిరంజీవిని అంటారు బాస్, రికార్డులు ఇరగదీశాడు యశ్. అసలు నిజంగా నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ వల్గారిటీ కాదన్నా, వల్గారిటీ 2 అని చెప్పాలి. అసలు ఆ డైలాగులు, ఆ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి వస్తేప్పుడు అయితే ప్రతి ఒక్కరు 18 years అయితే రండి సినిమాకి. చాలా కాంట్రవర్సీ. అసలు ఏంటి ఆ రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు నిజంగా ప్రతి ఒక్క వర్డ్ టు వర్డ్. అసలు థియేటర్ లో టికెట్లు బుక్ చేసేటప్పుడే వస్తుంది మీరు 18 years అని అంటుంది. 18 years వల్ల మాత్రమే సినిమాకి వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. అంతకంటే చిన్నపిల్లలు మాత్రమే సినిమాకి తీసుకొని రాకండి. అసలు ఏంటి ఆ బూతులు ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ వైల్డ్ ఫైర్ ఏంటి, ఆ KGF కాదండి. అసలు యశ్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని వరకు కాల్స్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో ఒక కట్టప్ప లేడు, ఒక బల్లాడ దేవుడు లేడు. అసలు నిజంగా వాళ్ళు ఉంటే మాత్రం అయితే ఇంకా వేరే రేంజ్ లో ఉండు. 4 హీరోయిన్లు. అసలు నయనతార గారు హీరోయిన్ కాదు, వాళ్ళ బ్రదర్ అది వాళ్ళ సిస్టర్ కాన్సెప్ట్ చేస్తుంది. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. అసలు నిజంగా అసలు ఇంటర్వెల్ లోనే క్లైమాక్స్ ఉంది. క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్ వైల్డ్ ఫైర్. ఈ సినిమా మీరు చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా యూత్ చెప్తున్నాను, యూత్ ఎంత ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ లిప్ లాక్లు ఏంటి, ఆ రొమాన్స్ ఏంటి, మ్యూజిక్, ఆ సాంగ్స్, ఫైట్స్. KGF
దానికి మించి ఉంది ఒక ఎనిమల్ సినిమా చూశారు కదా, ఎనిమల్ సినిమాకి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్. సూపర్ డూపర్ డూపర్ సినిమా. అసలు స్టోరీయే లేదు. అసలు వేస్ట్ సినిమా, టాక్సిక్. టార్చర్ అని పెట్టాల్సింది అసలు ఏం బాగా సినిమా, అసలు స్టోరీ ఏం లేదు. అసలు ఏం లేదు అక్కడ. టార్చర్, లిటరల్ గా టార్చర్. ఏమీ లేదన్న అందులో, నచ్చలేదండి దానికి, ఏమీ లేదు. భారీ బడ్జెట్ అవసరం. బడ్జెట్ ఒకటే ఉంది, స్టోరీ అసలు ఏం లేదు. ఏం లేదు. కేజీఎఫ్ లెవెల్ లో డైలాగ్ చెప్తామని ట్రై చేసేది. డైలాగ్ అలా చెప్తాం. ఏం లేదు అసలు, ఫాస్ట్ ఉంది, ఏం లేదు దాంట్లో. బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా లేట్ ఎక్స్పెక్టేషన్ గురించి కాదు, అన్ని ఫాస్ట్ చేసిండు, స్టోరీ ఏం లేదు. అన్ని కేజీఎఫ్ అన్ని మిక్స్ చేసి ఫాస్ట్ చేసేసిండు అంతే. అదే ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసిన, ది ఒరిజినల్, ది బోల్, ది అంబిషన్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎవడన్నా యశ్ ఒకట ఏమంటారు పాన్ ఇండియా హీరో అని చెప్పేసి అన్నది, యశ్ ఒక ఏమంటారు ఒక హాలీవుడ్ హీరో, అంత రేంజ్ ఉన్న హీరో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు నార్మల్ గా లేదు అసలుకి. నిజంగా ఈ రికార్డులతో నిజంగా దురేందర్, పుష్ప ఏదైతే రికార్డులు ఆ రికార్డులు మొత్తం బద్దలైపోతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మా మొగజాతి ఆనిముత్యం జానీ సిన్స్, ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత యశ్ మా మొగజాతి ఆనిముత్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు ఒక్క హీరోని కూడా వదలలే, అందరితో పిల్లలు అన్నాడు. అసలు సినిమా ఇట్లుంటా అని చెప్పి చూపించిండు. ఆ ఏమంటారు మొగతీర సినిమాలో అయినా సరే ఏమంటారు 100 మంది దాకా చంపుతా అని చెప్పేసి రామ్ చరణ్ అంటాడు. ఈ సినిమాలో 100 మంది వచ్చినా సరే రఫ్ ఆడిచ్చేస్తా అని చెప్పేసి మావాడు అంటుండు. అసలు ఇది నిజంగా వేరే లెవెల్ ఉంది. సో ప్రతి ఒక్కరు పేరెంట్స్ తోని అక్క చెల్లెలతోని సినిమాలకైతే రాకండి బాబు, నిజంగా దారుణంగా ఉంది. కానీ ఒక 3 అవర్స్ సినిమా ఉంటే ఒక 2 అవర్స్ మంచాల మీదనే పని కానిచ్చిర్రు, ఆ రేంజ్ లో ఉంది అసలుకి. సో చెప్తున్నా, ఈ సినిమా టికెట్లు ఎన్ని బుక్ అయితే నాకు తెలియదు, కానీ ఓయే రూమ్ లో అయితే బాగా బుక్ అయితే అన్న. There was no story అండి, there was no story only. Just పాత రోజుల్లో ఉన్న సర్కస్ దాంట్లో అలాంటి ఒక సెట్ ని పెట్టేశారు. There was no story. ఫాదర్స్ అని అనేది అనుకుంటాం రిలేషన్ వైజ్, బట్ it was, I don't know, torture. Not really great. BGM was okay ante. Nothing was great about the movie. Lady director kada. And ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, but it was nothing. Direction లో fail అయ్యారంటారా? I really don't know. I didn't understand అసలు. మేము 6:30కి లేచి వచ్చా మూవీ చూద్దామని ఒక క్రేజ్ తో వచ్చాం, but I think we wasted 4 hours. It was a really bad start to the morning. ఇవాళ అంటే it was a really bad start to the morning. I think it was just the look. Then a look కోసం we can go crazy. It was same like KGF, but the movie was really bad. నచ్చిందంటే ఏం నచ్చలే, సినిమాలో నచ్చాల్సింది ఏం లేదు. సినిమా అయిపోయింది, నాకు అదే నచ్చింది చెప్పాలంటే. అంత బేకార్ ఉంది సినిమా. అరే లేదండి, చెప్తున్నా కదా, ఎవరి మీద కోపం చూపించాలో అర్థం కావట్లేదు, అంత బేకార్, నెక్స్ట్ లెవెల్ బేకార్. రాజా సాబ్ బాగుందండి దీనికంటే. నేను థియేటర్ లో ఇట్లా అరే దీనికంటే రాజా సాబ్ చూడొచ్చు అనిపించింది నాకు. ఇది పోయి దురందర్ చూస్తా మళ్ళీ నేను 3 hours 14 minutes. దీని అమ్మ కాదు, కొట్టాలి ఒక్కొక్కడిని. టికెట్ హైక్లు పెట్టారు కదా, ఇట్లా పెట్టినప్పుడు క్లాస్ పెట్టాలి, మీకు నచ్చకపోతే మీకు డిఫరెన్స్ అమౌంట్ ఇస్తామని చెప్పి. అంత బేకార్ ఉంది. వీళ్ళు టికెట్ హైక్లు ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళకి తెలుసు 2-3 days తర్వాత ఈ సినిమా పోతుంది అని చెప్పి, అందుకే పెట్టారు. ఉంటాయి జనాలు వస్తారు, ఉన్నారుగా కొంతమంది ఎడ్డి. అవునా, సరే అయితే ఓకే అండి. కనీసం ఇప్పుడైనా మ్యూజిక్ ఏం లేదండి, అసలు ఏముంది సినిమా మొత్తం బేస్ 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 పెట్టారు తప్ప ఏం లేదు. ఆ డబ్బులు ఎక్కడున్నాయో ఏంటో నాకు తెలియదండి. అంతా మాటలే గాని ఏం లేదండి. సారీ, అస్సలు బాగాలేదండి. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళకి మంచిగా రారా బాబు సినిమా చూద్దామని చెప్పి తీసుకెళ్ళండి, వాళ్ళకు ఉంటది. ఇది అలా చెప్పాలంటే ఆ లెవెల్లో ఉంది సినిమా. అరే నిద్ర ఎక్కడ వస్తుంది బ్రో, మధ్యలో ఇట్లా పోతుంది. బేస్, ఎలివేషన్, స్లో మోషన్. అరే ఎన్నిసార్లు నీ అమ్మ 3 hours 14 minutes సినిమా ఇది. ఆ ఎలివేషన్లు స్లో మోషన్లు తీసేస్తే 2 hours కూడా కాదు ఈ సినిమా. అరే ఆడు వస్తాడు స్లో మోషన్,
బేకార్ తెలుగు డబ్బింగ్. అసలు ఇది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి కూడా అర్థం కాదండి ఆ లెవెల్ తెలుగు. తెలుగు ఎట్లుందంటే మనం ఒక డిక్షనరీ పెట్టుకోవాలి ఫస్ట్. ఏదో ఏమేం పదాలు వాడిండో ఏందో నాకు తెలియదండి. నెక్స్ట్ లెవెల్. కింద సబ్ టైటిల్స్ ఉన్నాయి, అవి నేను చదివిన అంతే, అవి కూడా అర్థం కావట్లేదు. సినిమానే అర్థం కావట్లేదండి. అరే బూతులు వస్తున్నాయండి, ఆగుతున్నాయి ఇంకా నేను. బాబో నవంబర్ లో రావాల్సిన దీపావళి మన థియేటర్లు ఈ రోజే వచ్చింది భయ్య. నిజంగా ఏముంది భయ్య సినిమా మాత్రం యాక్టింగ్ పరంగా ఎస్ పిచ్చెక్కించాడు భయ్య. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో 5 మంది హీరోలు ఉంటారు భయ్య. నిజంగా నయనతార మాత్రం ఎస్ కి అక్క కింద పర్ఫెక్ట్ గా జోడి కట్టింది నయనతార. సూపర్ ఉంది భయ్య సినిమా మాత్రం. నాకు మాత్రం ఎక్కడో లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చలేదు సినిమా. ఈ సినిమా మాత్రం యావరేజ్ 5.2. ఏం పర్పస్ అన్న సినిమా చూసే కొద్ది అబ్బాబ్బా ఏంటి వస్తాడు పట్టించుకుంటారు ముద్దులు పెట్టి వెళ్ళిపోతారు. అదే నా సినిమా అంతా. ఇల్రాజు గారు ఏం చూసి ఈ సినిమా కూడా 120 కోట్లు పెట్టి నాకు అర్థం అవ్వలేదు. కేజీఎఫ్ లాగా ఉంటుంది, కేజీఎఫ్ లాగా లేదన్న సినిమా. కేజీఎఫ్ కన్నా దాంట్లో పావంతి కూడా సినిమా లేదు అంతే. సినిమా మాత్రం ఎస్ కోసం వెళ్ళాలి మన సినిమా చూడడానికి. ఎస్ మాత్రం సినిమాలో హైలైట్, ఇంకేం లేదు సినిమాకి. నచ్చడాకంటే జీరో అన్న, జీరో. లాస్ట్ ఎండ్ అని ఇచ్చారు కదా, రిటర్న్ బై గీతా దాస్ అని, అది ఒక్కటే నచ్చింది. మీరు అసలు లేడీ డైరెక్టరేనా? ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఇంత డైరెక్టర్ ఏదైనా రొమాన్స్ సీన్ పెట్టడానికి భయపడుతుంటారు. ఒక లేడీ అయి ఉండే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంత రొమాన్స్ ఏంటండి? అలాంటప్పుడు యాస్తో ఎందుకు సినిమా తీయడం? ఇంకెవరు కమలాసన్ ఉంటారు, లేదంటే ఇమ్రాన్ హష్మి ఉంటాడు, ఆబరపన్ అని. మీరు తీయండి, ఇది మర్డర్ 3 తీయండి, మర్డర్ 4 తీయండి ఇమ్రాన్ హష్మితో. అన్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రొమాన్స్. ఆ రొమాన్స్ ఎందుకు పెట్టారు కూడా అర్థం అవ్వట్లేదు. అంతమంది హీరోయిన్లు పెట్టారు. హీరోయిన్ల నయనతార రోల్ అయితే జస్ట్ డాన్ నిల్చొంది అంతే. నయనతారకు ఒక క్యారెక్టర్ లేదు, ఏం లేదు. నయనతార ఫ్లాష్ బ్యాక్ లేదు, ఏం లేదు. సినిమాలో ఎండ్ బాగుంది అంతే. అంతకు మించి సినిమాలో చెప్పాల్సిన పాయింట్ స్టోరీ అసలు అర్థమవుదన్నా. స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ వాళ్ళకి సినిమా కట్ చేసి చేస్తారు, వాళ్ళకి అసలు అర్థమవుదు. అసలు అసలు సినిమా అసలు ఎందుకు తీసారో ఆ డైరెక్టర్ని అడిగితే చెప్తారన్న. అసలు బాగుందని చెప్పడానికి ఎండ్ అనేది ఉంది కదా, అది ఒకటే బాగుంది. ఎందుకంటే మనం బయటకు వచ్చేసాం. 6 స్క్రీన్లు వేసారు, 2500 మంది స్ట్రెంత్. ఒక్కడంటే ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు. టికెట్ అదేదో ఇంకెవరో మొన్న అన్నారు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా రేట్లు పెంచమన్నారు. మళ్ళీ ఏమో రేట్లు పెంచేశారు. అది ఇక్కడ రవితేజ సినిమాకే 300 తీసుకుంటే యాష్ సినిమాకి 400 ఎట్లా తీసుకుంటారు? మళ్ళీ మీరు జనాల్ని ప్రేక్షకుల్ని థియేటర్లకు రానివ్వకుండా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దిల్ రాజు నువ్వు శతమానం భవతి అలాంటి సినిమాలు తీయు, చాలా బాగుంటది. అప్పుడెప్పుడో చూసే శతమానం భవతి ఇప్పటికే మైండ్ లోనే ఉంటది. నువ్వు ఈసారి సినిమాకి ఏదైనా డబ్బులు పెట్టాలి అంటే సినిమా ముందు చూసి నీకు చూపించిన తర్వాత కొను, అంతేగాని ముందు కొనుక్కో. నీకు కూడా తెలుసు ఆ సినిమా టెంపుల్ రన్ కన్నా ఇంకేం లేదని. సేమ్ టెంపుల్ రన్ గేమ్ కూడా ఒక 10 నిమిషాలు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సినిమాలో ఏముంది? ఫ్యామిలీతో చూసావు, చూడు నీకు నచ్చింది. అసలు నచ్చుంటే నువ్వు బయటకు వచ్చి చెప్పాలి కదా. అటు ఎందుకు వెళ్ళిపోయావు? నీకు కూడా నచ్చలేదు సినిమా. ఎస్ట్ ఏముందన్న, డైరెక్టర్ గీతో మోహన్ దాస్ ఏమంటే ఆడవాళ్ళు రోడ్డు మీద డ్రైవింగ్ ఎట్లా చేస్తారో సినిమా అట్లా డైరెక్షన్ చేసింది. అస్సలు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు లేడీ డైరెక్టర్ అంత రొమాన్స్ పెట్టడం ఏంటన్న? అస్సలు అంత చెప్పుకోవడానికి ఒక బిట్ అంటే ఒక బిట్ కూడా హైలైట్ లేదు. నాకు అర్థం కాలేదండి. డైరెక్టర్ ఏమైనా చెప్పాలనుకుంటే అది వేరే. కన్నడ ప్రేక్షకులు ఏమైనా కన్నడలో అయితే పచ్చి బూతులు తిడతారు నాకు తెలిసి 100%. కేజీఎఫ్ కు ముందు యశ్ ఎవరో తెలియదు, టాక్సిక్ తర్వాత కూడా ఇంక యశ్ ఎవరో తెలియదు. ఇట్లాంటి సినిమా ఇంకోటి తీస్తే ఏంటంటే సినిమాలో రొమాన్స్ పెట్టిన రొమాన్స్ ఒకటే నాకు నచ్చింది తప్ప స్టోరీ అంతా సింక్ కాలే. ఎస్ యాక్టింగ్ ఇంత చెప్పినా తక్కువ మేడం. ఆయన పర్సనాలిటీకి అసలు ఆయన తుపాకీ పట్టుకుని అసలు ఆయన కాల్చుడు, ఆయన చంపుడు, ఆయన కట్అవుట్ కి మాత్రం సూపర్. కానీ స్టోరీ సింక్ కాలే. స్టోరీ అంటే కావాల్సిన స్టోరీ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉంటది, సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ ఆ చంపడం తప్ప ఏది కాలేదు. మెయిన్ ఏంటంటే మధ్య రొమాన్స్ పెట్టిండు, సాంగ్స్, ఇదే స్టోరీ అంటే లేదన్న. ఏంటంటే మాఫియా డాన్ కావాలా, వాళ్ళ అక్క అంటే నయనతార వాళ్ళ అక్క మాట నిలబెట్టుకోవాలి. మాఫియా డాన్ కావాలా, అందరిని చంపుకుంటూ పోతాడు, మధ్య రొమాన్స్ చేస్తాడు, చంపుతాడు రొమాన్స్, ఇదే నడుస్తా ఉంటుంది ఆ సినిమా. లేడీ డైరెక్టర్ తీసిండు రియల్ గా అంటే ఆమె స్క్రీన్ ప్రెజెంట్ కి, ఆమె స్టోరీకి మాత్రం సూపర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అంటే బాగా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది స్క్రీన్ ప్రెజెంట్. ఆ ఫైటింగ్ సీన్, క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ మాత్రం విజువల్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. అది ఓకే అన్న, కానీ స్టోరీ కూడా నచ్చాలి కదా. మనం ఎంత 1000 కోట్లు పెట్టిన స్టోరీ కూడా అందరికి నచ్చాలి కదా. ఓన్లీ ఫైటింగ్ సీన్స్, రొమాన్స్ అయితే మ్యూజిక్, ఒక్కొక్క సీన్ కి మ్యూజిక్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ భయ. అది దానికి చెప్పడం లేదు. కానీ స్టోరీ నాకు డిసప్పాయింట్ భయ. రొమాన్స్ మాత్రం యూత్ బాగా 80+ కదా. రొమాన్స్ మాత్రం పిచ్చ ఫ్యామిలీ చూడలేం భయ. సినిమా ఫ్యామిలీ చూడలేం. అంటే ఒకటే ఈ మూవీకి భయ నాకు తెలిసి ఈ మూవీ కన్నా ఇడుముడి సినిమా వస్తే బెస్ట్ అనిపిస్తుంది.
అంత మంచి సినిమా భయ, దేవుడి సినిమా అది చూసుకుంటే బెస్ట్ భయ. ఈ సినిమాకి చిన్న పిల్లలు కూడా ఎవరు చూడలే భయ, అంత మరీ ఘోరంగా ఉంది భయ సినిమాలో, అంత అది చెప్పలేం భయ అంతే.